చోలే మసాలాకి కావలసిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఆనియన్లు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. టమాటో కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ చోలే ఇవి ఉడకబెట్టి పెట్టాలి. ఇవి మసాలా ఐటమ్స్: దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు, సాజీరా పోపుకి, చోలే మసాలా పౌడర్, కరివేపాకు, కొత్తిమీర. చోలే మసాలా రెడీ చేసే విధానము: ఫస్ట్ కడాయి పెట్టుకొని కావలసినంత ఆయిల్ పోసుకోవాలి. ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క పెట్టుకున్నాం కదా, అవి వేసేయాలి. ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం కర్రీ సరిపడే సాల్ట్ వేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్ అయింది కదా ఆనియన్స్, కొంచెం టర్మరిక్, పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత టమాటాలు చిన్న కట్ చేసుకున్నాం కదా, ఇవి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. పూను అల్లం పేస్ట్ వేయాలి. టమాటాకు సరిపడా సాల్ట్ వేయాలి. తర్వాత మళ్ళీ కర్రీకి మళ్ళీ యాడ్ చేసుకుందాం. మూత పెట్టాలి. ఇప్పుడు 1 స్పూను చోలే మసాలా వేయాలి. కొంచెం గరం మసాలా, కొత్తిమీర, కారం, 2 టీ స్పూన్స్ కారం. మొత్తం మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న చోలే వేయాలి. వీటిని కాబూలి శనగలను కూడా అంటారు తెలుగులో. కాసేపు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేయాలి. మనము శనగలు, కాబూలి శనగలు ఉడకబెట్టుకున్నప్పుడు మిగులుతాయి వాటరు, అవి వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్, గీ యాడ్ చేద్దాం, బాగుంటుంది టేస్ట్. చోలే మసాలా కర్రీ రెడీ, డన్. చోలే భటోరే రెడీ చేసుకోవడానికి గోధుమ పిండి 2 కప్పులు, 1 కప్పు బొంబాయి రవ్వ, కొంచెం పెరిగేసి పిసకాలి, నానబెట్టాలి అరగంట. భటోరే చేసుకోవడానికి బాగుంటుంది. ఈ సైజు ముద్దలు మనకు పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, మనకి ఇష్టం. కొందరు పెద్దగా చేస్తారు భటోరే, నేను కొంచెం మీడియం లాగా చేస్తున్నా. ఎక్కువ హీట్ అయిన తర్వాతనే ఇవి కాల్చుకోవాలి, అప్పుడు బాగుంటాయి, పొంగుతాయి. గోధుమ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈ చోలే మసాలా కర్రీతో చపాతీ కూడా తినచ్చు. వావ్.